అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీ కృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం శ్రీ గౌరీ చరణ పంకజం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రస్తుతాని వై వ్యాసాది మునిరుక్తాని శ్రూయంతాంభో మహోదయాః శ్రూయంతాంభో మహాశయాః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యములు అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మానవుడు సుఖాన్ని అనుభవించాలి అంటే ఒక 6 సుఖాలు ఉన్నాయండి. ఈ 6 మూలంగా మానవుడు హాయిగా సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. సుఖం అంటే ఏమిటి అసలు? ఎవరి మూలంగా 6 సుఖాలు ఏర్పడతాయి. ఈ 6 సుఖాలు ఇంకో సుఖం లేట్ అసలు మళ్ళీ మాట్లాడితే ఏమిటి అసలు సుఖ అందులో ఏముందండి? కమ్ము అంటే ఆకాశం మూల అంటే అవకాశం, బాగా అవకాశం కలిగి ఉందా సుఖము అంటారు. సుఖంతో జగతామేవ కామ్యం ధర్మేణ జన్యతే. అదే సుఖం అంటే ధర్మేణ కామ్యం, ధర్మబద్ధంగా పొందదగిన దాన్ని ఏదైతే ఉందో ధర్మబద్ధంగా. అధర్మబద్ధంగా నువ్వు ఎన్ని సుఖాలు అనుభవించినా, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఏమీ ప్రయోజనం లేదు. తాత్కాలిక ప్రయోజనం తప్ప ఆ సుఖం నీకు శాశ్వతం కాదు. ఆ సుఖం వల్ల నీకేమీ మంచి జరగదు. కానీ సుఖం అంటే ఏమంటున్నాడు? ధర్మేణ జన్యతే. ధర్మం చేత ఏర్పడేదే సుఖం. అంటే ధర్మం చేత పుణ్య సంపాదన కలుగుతుంది. ఆ పుణ్యం చేత కలిగే ఏ ఆనందమయమైన తత్వం అయితే ఉందో దాన్ని సుఖము అన్నారండి. కానీ సుఖం అంటే ఏమిటండి? ఆ పుణ్యం చేత కలిగిన ఆనందమయమైన అనుభూతి ఏదైతే ఉందో దాన్ని సుఖము అన్నారు. ఈ సుఖం మానవుడికి 6 రకాలు కలుగుతుంది అని విదురుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. ఏమిటయ్యా 6 సుఖాలు? అర్ధాగమో నిత్యమరోగితాచ ప్రియాచ భార్యా ప్రియవాదినీ చ వశ్యశ్చ పుత్రః అర్ధకరీ చ విద్యా అర్ధకరీ చ విద్యా షడ్జీవలోకస్య సుఖాని రాజన్ షడ్జీవలోకస్య సుఖాని రాజన్. ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఒక్క కొడుకు చెప్పిన మాట వినండి. దుర్యోధనుడు ఉన్నాడు, ఊరు ఎలా చేయగలంటే అంటే అదే చేస్తాడు వాడు. తండ్రి చెప్పిన మాట కొడుకు వింటే ఆ 100 మంది చచ్చిపో ఉండేవారు కాదు కదా. కనుక ఎప్పుడు కూడా చెప్పిన మాట విని అనుకూలంగా ఉండే కొడుకు లభించాడా అంతకు మించిన మహాస్వర్గం మరొకట్లేటండి. 6 సుఖాలు చెబుతున్నాడు విదురుడు చెబుతున్నాడు. ఏమిటయ్యా? అర్ధాగమ. ఇది మొట్టమొదటి సుఖం అంటండి. అర్ధానాం ఆగమ అర్ధాగమ. సంపదలా చేరుతూ ఉండాలి, సంపద చేరుతూ ఉండాలి. ఇటువంటి సంపదలు దుష్ట సంపదలు కాదు, న్యాయబద్ధమైన సంపదలు చేరుతూ ఉండాలి. అక్కడి నుంచి పేకాట ఆడితే డబ్బులు వస్తే ఆ సంపద కాదు. ఈవేళ 100 రూపాయలు 1000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు పోతుంది. అర్ధాగమ అంటే అర్ధానాం ఆగమ ఆగమ్యతే ఆగమ ఆగమ్యతే. ఏదైతే నువ్వు చేసిన మంచి పనులకి ధనం వస్తుందో దాన్ని అర్థం యొక్క ఆగమం అంటే కొత్తగా వచ్చి చేరాలి. ఆదేశము ఆగమం వ్యాకరణ శాస్త్రం చెబుతోంది రెండు. ఆగమం అంటే పోకుండా వచ్చేది,
ఆదేశం అంటే పోయి వచ్చేది, అది కాదు మనకు కావాల్సింది. అది మామూలుగా వ్యాకరణ శాస్త్రపరమైన అర్థం. కనుక అర్ధాగమ అర్ధాగమ, అర్థం అంటే ధనం, ఐశ్వర్యం, సంపద. ఇవి ఎప్పుడూ రావాలి అంటే అవి కూడా ఆ సంపద ఎటువంటి సంపద కావాలన్నాను? న్యాయబద్ధమైన సంపద కావాలి. న్యాయబద్ధమైన సంపద ఎప్పుడూ రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి. ధృతరాష్ట్ర, నీ దగ్గర లేనిదే అది. నువ్వు ధర్మబద్ధంగా ఉన్నట్టు ఈవేళ నువ్వు బాధపడకపోదు. నువ్వు పాండవులు యుద్ధానికి వస్తానంటున్నారు, ఇప్పుడు గడగడలాడుతున్నావు నువ్వు ఏం చేయాలని. నీ కొడుకులు చేసిన పని మర్చిపోయావు, నీ కొడుకుల్ని నిర్జించలేకపోయావు నువ్వు. కనుక నువ్వు ధర్మబద్ధంగా ఉంటే వచ్చే ధనం ఏదైతే ఉందో దాన్ని అర్ధాగమము అంటారు. ఇది మొట్టమొదటి సుఖం. కష్టపడి సంపాదించిన సంపాదన అండి నీ సుఖశాంతులు ఇస్తుంది. నీ పిల్ల పాప హాయిగా బతుకుతారు. ఖచ్చితంగా నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బుతో నీ పిల్లల్ని పోషిస్తే వాళ్ళకి చెడు బుద్ధులు మంచి బుద్ధులు ఎందుకు వస్తాయి? కనుక నీ సంపాదన ద్రవ్యము మంచిదైతే, శుద్ధిదైతే, పుణ్యబద్ధమైందైతే, ధర్మార్జితమైందైతే నీ సంతానం వాళ్ళ సంతానం ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తుంది. ఇంతకు మించిన కుటుంబ సౌఖ్యం మరొకటి లేదని చెబుతోంది శాస్త్రం. ఈ మహాభారత రహస్యం. అర్ధాగమ నిత్యం అరోగితాచ, నిత్యం అరోగిత. డబ్బునంత మాత్రమే సరిపోదు, ఆ డబ్బు అనుభవించడానికి అనుకూలమైన ఆరోగ్యం ఉండాలి. హాయిగా కారులో తిరగడానికి లేదు, ఏసీ వేసుకుంటే పడదు, ఏసీ లేకపోతే ఒక్కపోతా. ఏం చేయగలవు నువ్వు? కడుపునుండా తినడానికి లేదు, తింటే అరగదు, తినకపోతే నీరసం. కనుక ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఏం ప్రయోజనం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పింది మన సంప్రదాయం. కనుక రెండవ సౌఖ్యం ఏటయ్యా అన్నారు, నిత్యం అరోగితాచ. రుజ్జు అనే ధాతువు ఇది. రుజ్జు అనే ధాతువు రోగము అర్థం. రోగము కలవాడు రోగి, రోగము కలవాడు రోగి. రోగ యొక్క భావము రోగిత, రోగ్యం అన్నమాట. నా రోగిత అరోగిత, ఎట్టి పరిస్థితుల్లోనూ అనారోగ్యము లేకపోవట అని అర్థం. ఆరోగ్యంలో కూడా చాలా చిత్రం చూడండి. ఆరోగ్య శబ్దం, రోగం యొక్క భావం రోగ్యం, నా రోగ్యం అరోగ్యం, నా ఆరోగ్యం నా ఆరోగ్యం. ఎంత చిత్రమో చూడండి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అనారోగ్యం లేకుండా ఉండడం అనేది రెండవ సుఖం. ఇక్కడ రెండు సుఖాలు చెప్పాడు. అర్ధాగమో నిత్యం అరోగితాచ, నిత్యం. అదే అర్ధాగమ నిత్యం. కానీ దానికంటే కూడా నిత్యము ఈ రెండో దానికి ఎక్కువ అన్వయం. నిత్యం అరోగితాచ, ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటలు 360 రోజులు నువ్వు బ్రతుకున్నంత కాలం ఆరోగ్యం దేహి దేవుని కోరుకోవాలి నువ్వు. అది గొప్ప సుఖము. ఇంకా మూడవది ప్రియాచ భార్య ప్రియవాదినీచ. ఇది ఇక్కడ వస్తుంది కూడా. ఇవాళ అనేక సంవత్సరాలు విడిపోవడానికి, ఈ పెళ్ళైన వెంటనే కూడా వీళ్ళు వేరింటి కాపురాలు పెట్టుకోవడానికి, భార్యాపతులు విడిపోవడానికి కారణం ఎవరు అంటే ప్రియురాలైన భార్య అవుతే ప్రియురాలైన అవుతోంది, లేకపోతే భార్య అయినా అవుతుంది తప్ప అటు ప్రియురాలు భార్య ఇద్దరు కలిపిన తత్వం ఉంటే అది సౌఖ్యానికి కారణం అంట. ప్రియ అంటే ఏమిటి? భర్తను సంతోషపెట్టే భార్య కావాలి. ఆవిడ భార్యే, కానీ ఎప్పుడూ భర్తను తిడుతూనే ఉంటాడు, ఇత్తేలేదు. కనుక భర్తని సుఖపెట్టేదల్లా భార్య కాలేదు, భార్య అయిందల్లా భర్తను సుఖపెట్టలేదు. ఈ రెండు ఒక లక్షణం సరిసమానంగా ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఆ భర్త పాలట, ఆ నరుల పాలట మూడవ సుఖంగా చెప్పబడుతోంది. భార్యకి కళ్యాణి అని, హితైషిణి అని, ప్రియా అని, మనోజ్ఞ అని కొన్ని పేర్లు ఉన్నాయి. అందులో భర్తకి హితం, ప్రియ అంటే కేవలం ఇష్టం ఒకటే కాదు, హితం, హితమైన ప్రియం చెప్పాలి.
10 మందిలో తన భర్తకి అవమానం కలగకుండా ఉన్న కొన్ని హితవచనాలు చెబుతుంది భార్య. అలాగే భార్యకి భర్త చెప్పచ్చు. ఇది కేవలం భర్తకే చెబుతున్నది మీరు అనుకోవద్దు. భర్త విషయంలో చూపేది ఉంటే భార్య విషయంలో దీన్ని రివర్స్గా మనం అర్థం చేసుకోవాలి. అనుకోవాలని భర్త అప్పుడు అర్థం చేసుకోవాలి. అర్ధాగం ఆవిడకే అంతే. ఈ 6 సూత్రాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. ప్రియాచ భార్య, భార్య అంటే భరింపదగినది అర్థం. ఎప్పుడు భరింపదగినది అవుతుంది? ఆవిడ కసు పుస్తోని దెబ్బలాడుకొచ్చి కర్రలు తిరగేస్తే ఆవిడ ప్రియురాలు కాలేదు. ప్రియురాలింత మాత్రం చేత ఆహాహా ఓహో అని పొగిడేసి ముఖం మీద పొగిడేసి వెనక్కాలు తిడుతున్నా ప్రియురాలు కాలేదు. ఈ 2 లక్షణాలు కలిపి భర్త హితాన్ని కోరి చేసిపోయే మాటలు ఏవైతే ఉన్నాయో ద్రౌపది ఉంది తెగేసి చెప్పేది. అప్పుడప్పుడు పాండవులకి తెగేసి చెప్పేది. ధర్మరాజు కూడా ఎదిరించి చెప్పేది ఒక్కోసారి. కానీ ధర్మతత్వానికి అలా కట్టుబడి ఉండేది. ఎవరిని వాళ్ళకి మాట అనేది కాదు, అంతా గౌరవంగా చూసుకునేది. 5గురి పట్ల కూడా ఎప్పుడు సరిసమానంగా ప్రవర్తన చేసేది. కనుక ప్రియాచ భార్య, అక్కడికి 3 సుఖాలు చెప్పాడు. ప్రియవాదినీచ, కేవలం ప్రియురాలైన భార్య ఉంటే సరిపోదు. ప్రియవాదిని అంటే ప్రియం వద అని అర్థం. ఎప్పుడూ మంచి మాట్లాడుతూ ఉండాలి. మంచి మాట్లాడడం అంటే భర్తకి సంతోషం కలిగించే మాటలనే కాదు దానికి అర్థం. ప్రియవాదిని అంటే భర్తని సంతోషపెట్టే మాటలు మాట్లాడని మాత్రం అర్థం చెప్పుకుంటే చాలా ప్రమాదం. భర్తకి సంతోషపెట్టాలి, సేమ్ టైం హితాన్ని చేకూర్చాలి. ఒక్కసారి భర్త పొరపాటు పడవచ్చు, గబుక్కుని బంధువుని కోపంగా ట్రీట్ చేయొచ్చు. అటున్నప్పుడు భార్య పక్క నుండి అదేమిటి అలా అంటారు సర్ది చెప్పాలి. అక్కడ భర్త అయినా సరే భార్య ఉపదేశించేస్తే ఏమి తప్పులు చేసి తీరాలి, భర్తను కాపాడుకున్నట్లు అవుతుంది. అది ప్రియవాదిని అంటే అది. అలాని అవమానకరంగా కాకుండా చాలా సున్నితంగా చెప్పగలగాలి. వెనకటికి ఒక కుటుంబం ఉంది అంటే భార్య భర్తకి అనుకూలంగా లేకపోయినా, భార్యకు భర్త అనుకూలం లేకపోయినా ఆ కుటుంబం అంతా నరకప్రాయం, ఏమీ సందేహం లేదు. కానీ సౌఖ్యాల్లో చాలా పరమోత్కృష్టమైన సౌఖ్యం ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యము కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని మెలుగుతూ ఉంటే అంతకు మించిన పరమ సౌఖ్యము. వాళ్ళని చూస్తే లోకానికంతా కూడా ఆహా వీళ్ళంటే ఆదర్శ దంపతులంటే అని అనిపించాలి. ఇంటికి వచ్చాడు ఒక మహానుభావుడు. ఆ రోజుల్లో టిఫిన్లు కాఫీలు ఉండేవి కాదు పూర్వంలో. ఇంత మంచిలో మజ్జిగో తాగేవాళ్ళు అంతే. ఆకలేస్తోంది, ఏమీ అన్నం పట్టవే అన్నాడు. ఇంకా అన్నం వండలేదండి ఆవిడ, తల్లి పెట్టి కూర్చుంది హాయిగా. ఇంకా అన్నం వండకపోవడం ఏంటి, నాకు ఆకలేస్తోంది, చాలా తీవ్రంగా ఉంది. బా నేను మాత్రం ఏం చేస్తాను అంటూ విసుకోవడం మొదలెట్టింది. ఆ పాకం నకరోషికిం అన్నాడు. ఇది వంట మీరు చేయలేదే అన్నాడు. ఆ పాకం నకరోషికిం కదమ్మ పాపిని, ఓ పాపాత్మురాలా, పాపే ఓ పాపాత్మురాలా, ఎందుకే ఇంకా వంట చేయలేదు అన్నాడు. నక్కనక్కలు ఆడిపోతున్నాడు. ఆకలేసినప్పుడు కొంచెం కోపం వస్తుంది, కొంచెం జాగ్రత్తగా సర్దుకోవాలి. ఆడేమంటుంది, పాపి త్వదీయ పిత, నా తండ్రి పాపి అంటావా, నన్ను పాపిస్తానంటావా, మీ తండ్రి పాపి మీ తల్లి పాపి అంటోంది. మాటకు మాట చెప్తాం. ఆ పరిస్థితిని కూడా గమనించాలి కదా. ఉట్టప్పుడు ఏదైనా నిజంగా తప్పు అయితే కొన్ని ఖండించవచ్చు. ఆకలితో మాడు నకలక తూలిపోతూ వస్తున్నాడు పాపం. ఆ పాకన్నక రోషి పాపిని కథం పాపి త్వదీయ పిత మూర్ఖే జలపసికిం, ఏటో మూర్ఖురాలా, నా మాటకి ఎదురు చూస్తున్నావు, పైగా నాకు ఆకలిస్తోంది, పిడుతున్న అయ్యాను. మూర్ఖే జలపసికిం, ఏమిటి అలా మాట్లాడుతున్నావు. త్వదీయ భగినీ మూర్ఖా త్వదీయా శ్వస, నీ చెల్లి మూర్ఖురాలు, నీ అక్క మూర్ఖురాలు, నీ కోళ్ళ మూర్ఖురాలు, నీ తల్లి ఇలా వరసాకు లిస్టు. నిర్గచ్చత్వరితం బహిర్మమ గృహాత్, ఓ దుర్మార్గురాలా, నా మాటకి ఎదురు చూస్తున్నావు, నువ్వు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోను. ఆ రోజుల్లో పాపం మగవాళ్ళకి కదా ఇల్లు, ఆడవాళ్ళ ఇల్లు ఉండేవి కాదు కదా. నిధం త్వదీయం గృహం,
ఇల్లు నీదా, చాలు లేవా వెళ్ళు, ఇల్లు నాది, నువ్వు పోంది. ఇటువంటి మాటల వల్ల ఆ సంసారాలు విచ్చిత్తవడం తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? ఒకళ్ళ కోసం ఒకరి కోసం ఒకళ్ళు బతికినప్పుడే ఆ ఇంట్లో సౌఖ్యం. భర్త కొంచెం ఇచ్చినా, భార్య కొంచెం ఇచ్చిపోయినా ఆ సంసారం నరకప్రాయం సుమా అని చెబుతోంది ఈ మహాభారత పురాణ రహస్యం. భార్యాచ ప్రియవాది ప్రియాచ భార్య ప్రియవాదినీచ వశ్యశ్చ పుత్రశ్చ. అది గుణవంతుడైన కొడుకు కావాలి, చెప్పిన మాట విని ఆచరించే కొడుకు. సంధ్యావందనం చేయరా, ఇంక వాళ్ళని చేయను, ఓపిక లేదు. చదువుకోరా, అప్పుడులాగా చదువుతూనే ఉన్నాను, ఇప్పుడు ఆడుకుంటాను. ఇప్పుడు చదివాడ లోపల ఏం చదవలేదు. ఇటువంటి కొడుకు మాటకి ఎదురు మాట చెప్పే కొడుకుంటే ఆ ఇల్లు సుఖం కాదు, ఆ యజమానికి సుఖం లేదు. వశ్యశ్చ పుత్రశ్చ. మరి ఏమండి, వ్యాస భగవానుడు ఉన్నాడు, బ్రహ్మగారు ఉన్నారు, సృష్టి కార్యం చేయమన్నారు, చేశాడు. చేసిన వెంటనే మీరు బయటకు పోతున్నా అన్న, మాకు సెలవు అన్నారు వాళ్ళు. అదేమిట్రా, మిమ్మల్ని ఎందుకు పుట్టించే నేను? సృష్టి కార్యం చేయండి, నా ఒక్కడే వల్ల కాదు, సుజా సృష్టి కార్యం చేయండి అన్నాడు. బాబు నాయనో, మేము ఆ సంసారంలో పడలేం, మేము తపస్సుకి వెళ్ళిపోతున్నాం. పుట్టిన వెంటనే వాళ్ళకి జ్ఞానోదయం అయిపోతే తపస్సుకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా మానసపు 9 మందిని పుట్టించాడు, సనక సనందనాథ్ 4 పుట్టించాడు. ఈ 4 వెళ్ళిపోయారు. తండ్రి చెప్పిన మాట కొడుకు వినలేదు, బ్రహ్మగా లాంటి వాడు చెప్పిన మాట కొడుకు వినలేదు. అప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళ నాన్న దగ్గరికి మొత్తుకున్నాడు. బాబు నాన్న చూసావా, నా కొడుకు సృష్టికార్యం చేయమంటున్నావు, నేను సహాయం కోసం వాళ్ళు పుట్టిస్తే మేము తపస్సుకి వెళ్ళిపోతాం బాబోయ్, మేము సంసార లంపడంలో పడమనిపోతున్నారు వాళ్ళు, ఏం చేయమంటావు? వాళ్ళ పని నేను చూస్తాను, నీ పని నువ్వు చేయన్నాడు. ఆయన వెళ్ళాడు, తపస్సుకి వెళ్ళాడు. తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. ఎలాగా? అద్భుతమైన తేజస్సుడు మహా అందంగా ప్రత్యక్షం అయ్యాడు. వీళ్ళు ఎందుకు తపస్సు చేశారు? తపస్సుతో మోక్షం పొందేద్దామని. ఇప్పుడు పుట్టారు, తండ్రి సృష్టికారం చేయమంటే చేయనన్నాడు, వచ్చేసారు. తపస్సు చేశాడు, ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలయ్యా? చూసి ఇంతడు అందంగా ఎక్కడా ఇటువంటి కొడుకు ఉంటాడా? స్వామి మాకు నువ్వు కొడుకుగా పుట్టు, మాకు నువ్వు కొడుకుగా పుట్టు, మాకు నువ్వు కొడుకుగా పుట్టు 3 సార్లు అడిగేశాడు. ఏమైంది? 3 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. ఆ 3 అవతారాలను ఒకసారి వామనుడిగా పుట్టాడు, రాముడిగా పుట్టాడు, కృష్ణుడిగా పుట్టాడు. వాళ్ళకి సృష్టి కార్యం చేయని తపస్సు చేత మోక్షం పొందేద్దామని వెళ్ళిపోయిన మనిషిని తాతగారు చెవడా లెక్క తీసి ఒక్క దెబ్బ కూర్చోబెట్టి వాళ్ళ చేత సృష్టి కార్యం చేయించాడు. కనుక వశ్యశ్చ పుత్రశ్చ. అనుకూలవంతుడైన కొడుకు పుడితే అంతకు మించిన మహాసౌఖ్యం మరొకట్లేదు. ఏకోపి గుణవాన్ పుత్ర నిర్గుణేన శతైరపి ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రై కిం ప్రయోజనం. గుణవంతుడైన కొడుకు ఒక్కడుంటే చాలండి. 100 మంది కొడుకులు పుట్టారు, ఏడు ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. మొత్తం కులం అంతా నాశనం పొంది. సుఖమహర్షికి పుట్టాడు, నాన్న నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన భాగవతం రాశాడు. ఈ భాగవతం ప్రచారం చేయాలంటే సాక్షాత్ తన కొడుకు లాంటి వాడు అయితే సాధ్యం. అప్పుడు దానికి విలువ పెరుగుతుంది. బాబాల్య తపస్వి అతనికి శ్లోకాలు వినిపింపజేశాడు, అంతే పరుగు వచ్చాడు సుఖమహర్షి. అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఒక తాయిలం పెట్టమన్నారు. ఒరే నాయన నీకు చాక్లెట్ పెడతానరా, నీకు బెల్లం ముక్క పెడతానరా, అయితే మరొకటి ఆశ పెడితే వాళ్ళు వచ్చి ఆ పని చేసి పెడతారు. ఇది పిల్లలకి లంచం కాదు, వాళ్ళని సత్కార్యాలకి వినియోగించడం కోసం చూపించే ఆకర్షణ మాత్రమే ఇది. కనుక సుఖమహర్షి వచ్చాడు, ఆ భాగవతం విన్నాడు, పరీక్షకు చెప్పాడు. ఇప్పటికీ ఆ భాగవతం హాయిగా మోక్షశాస్త్రం అలా ప్రచారం పొందింది. అంటే అదిగో ఆ మహానుభావుడు పుట్టిన ఏకైక గుణవంతుడైన పుత్రుడు మూలంగా. ఏకోపి గుణవాన్ పుత్ర నిర్గుణేన శతైరపి. గుణవంతుడు కాని పుత్రుడు 100 మందికి పుట్టినా ఏం ప్రయోజనం లేదు. ఆ ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు పుట్టారు, నాశనం అయింది, కులనాశనం అయింది. చంద్రుడు ఒక్కడే ఉన్నాడు, లోకానికి ఎంతగా ప్రకాశం ఇస్తూ ఉంటాడు. ఏక చంద్ర ప్రకాశేన, మంచి వెన్నెల, లోకం అంతా వెలిగిపోతూ ఉంటుంది. నక్షత్రాలు లక్షల కోట్లు ఉంటాయి, మిలుకులు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. భూమికి ఏం అందుతోంది కాంతి? వాడు ప్రయోజనం వాడుకున్న వేరే విషయం, ఇది ఉపమానం కోసం చెప్పాడు అంతే. కనుక
వశ్యశ్చ పుత్రశ్చ, పుత్రుడు అనుకూలమైన పుత్రుడు కావాలి. పుత్ అనే నరకం నుంచి రక్షించేవాడు కనుక వాడికి పుత్ర అని పేరు. అర్ధకరీచ విద్య, ఇది 6వది. 5 చెప్పుకున్నాం. 6వది ఏమిటి అంటే మంచి విద్య, ప్రయోజనవంతమైన విద్య కావాలి. నువ్వు చదువుకున్నావు అంటే దానివల్ల ఒక మంచి ప్రయోజనం కలగాలి. ఏమిటిది? అజ్ఞానం నశించి జ్ఞానోదయం కావాలి. దాని మూలంగా నువ్వు మోక్ష పర్యంతము వెళ్ళగల స్థితి కలగాలి. ఏదో ప్రయోజనం కలగాలి. ధనమైనా కలగాలి. సద్విద్య వల్ల వచ్చే ధనం నీకు సౌఖ్యాలు కలిగిస్తుంది. కనుక ఎటువంటి విద్యయా? సాత్వికమైన విద్య. వేదం, శాస్త్రం, పురాణం ఇవన్నీ కూడా మంచి మంచి విద్యలు. ఇవాళ సైన్స్ డెవలప్ అయితే మరి విమాన శాస్త్రం, ఇవన్నీ కూడా సద్విద్యలు. అంటే లోకోపకారమైన ఏ విద్య అయినా సరే విద్య మంచి విద్య. అది లోక నాశనకరమైన బాంబులు మనకు విద్యలు చూసారా, అవి దానివల్ల లోక నష్టం తప్ప ఏం ప్రయోజనం లేదు. కనుక ఈ 6 సుఖాలు పొందాలంటే మొట్టమొదటి సుఖం ఏమిటి అంటే అర్ధాగమ, నిత్యము ధర్మబద్ధంగా ద్రవ్యం సంపాదించడం. నిత్యం అరోగత్యాచ, మంచి ఆరోగ్యం, ఎప్పుడూ ఆరోగ్యం చేకూరడం. ప్రియాచ భార్య, ఇతరాలను భార్య కలగడం. ప్రియవాదనీచ, మంచి చెప్పే భార్య కలగడం. వశ్యశ్చ పుత్ర, యోగ్యుడైనా చెప్పిన మాట వినే కొడుకు పుట్టడం. అర్ధకరీచ విద్య, ప్రయోజనవంతమైన చదువు. ఈ 6 మానవుడికి సుఖాన్ని ప్రపంచంలోకి ఏమీ ఇవ్వలేవు సుమా, అన్ని సుఖాలు ఇందులోనే లీనమవుతాయి సుమా అని చెబుతోంది ఈ మహాభారత పురాణ రహస్యం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.